హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అల్లం ముక్క ఆనియన్తో మంచి ట్రిక్ అండి. సూపర్ ఐడియా. ఇప్పటివరకు ఎక్కడ చూసి ఉండరు ఇలాంటి ఐడియా. ఆనియన్ రసం చేసి అల్లం రసం కొంచెం చేసి ఇలా లిక్విడ్లో చేసుకోవాలి. ఇలా లిక్విడ్ చేసిన దాంట్లో లక్ష్మణ్ రేఖలు గీస్తూ ఉంటాం కదా, అవి చిన్న చిన్నగా అయిపోయినా కానీ తెచ్చుకున్నా కానీ ఇలా కొంచెం పౌడర్లా చేసి అయితే ఈ వాటర్లో అయితే వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం ఇలా నులిమి పౌడర్లా చేసుకోవాలి. చేసి ఈ వాటర్లో వేసి కలుపుకొని ఒక నిమ్మకాయ కట్ చేసి ఒక 4-5 చుక్కలుగా ఒక అర నిమ్మకాయ పిండుకోవాలి. ఇది పూల మొక్కలకైతే బాగా పనిచేస్తుందండి. మనం చిక్కుడు చెట్లకి పురుగులు చూస్తుంటాం కదా, గలీజుగా ఉంటాయి. అసలు ఆ పురుగు పట్టిందంటే ఏ మొక్క అయినా పెరగదు. చిక్కుడు చెట్లు కానీ, కనకాంబరాలు కానీ, గులాబీ చెట్లు కానీ, ఏవైనా కానీ దోమ పురుగు వచ్చిందంటే అస్సలు పోదు. మనం ఏం చేసినా చెట్లన్నీ అలా నాశనం అయిపోతాయి. అలా నాశనం కాకుండా బాగా పెరిగి గుబులుగా పెరిగి ఎక్కువ కాయలు కాయాలంటే ఈ చిట్కా చాలా ఉపయోగపడుతుంది. మొక్కలు పెంచే ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఇలా లిక్విడ్ చేసుకున్న తర్వాత మనము శానిటైజరు బాటిల్స్ ఉంటాయి కదా, అది ఖాళీ బాటిల్ అయిపోయిన తర్వాత పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. చూడండి చిక్కుడు చెట్టుకి ఎంత దోమ పట్టిందో. ఇలా చూడండి, ఇలా పురుగులు పడుతుంటాయి కదా, ఇవి అసలు పెరగవండి. పురుగు కానీ వచ్చిందంటే మొత్తం చెట్లంతా నాశనం చేస్తాయి. వంకాయ చెట్టుకి కానీ, టమాటా చెట్లకు కానీ, ఏ పూల చెట్లకైనా ఇవి పట్టాయి అంటే అసలు పెరగవు, చెట్లు గ్రోత్ ఉండదు. ఈ లిక్విడ్ కానీ లెక్క మనము శానిటైజర్ బాటిల్తో కానీ కొట్టామంటే, ఫ్రెష్ చేసామంటే అసలు ఒక్క దోమ కాదు, పురుగు కాదు, చీమ ఏమి ఉండదు. అన్నీ మాయం అయిపోతాయి. మొక్కలు అయితే మంచిగా పెరుగుతాయి. ఇప్పుడు మీరు దగ్గర నుంచే చూస్తున్నారు కదా, ఈ దోమలు ఎక్కడున్నాయో అక్కడ కొట్టామనుకోండి, మనం ప్రతి ఒక్క మొక్కలకి, ఏ మొక్కలకైనా గులాబీ మొక్కలు, మిరప మొక్కలు, టమాటా మొక్కలు, చిక్కుడు, వంకాయ, మనము వర్షాకాలం మొక్కలు నాటుకుంటాం కదా, నాటుకున్నప్పుడు పెంచేటప్పుడు ఇలా దోమ పడితే బాధ అనిపిస్తుంది. నేనైతే ఇలా ట్రై చేశాను. మీరే చూడండి, అసలు ఒక్క దోమ కూడా ఉండదు, పురుగు కూడా ఉండదు. దగ్గరగా దోమలు అయితే పట్టేస్తాయి చిక్కుడు చెట్టుకి. ఈ కాలంలో ప్రతి ఒక్క చిక్కుడు చెట్లకు కూడా ఇలానే దోమ పురుగు వస్తుంది. మందులు వేసుకునే కంటే ఇలా న్యాచురల్గా మనం ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఇలా మందు తయారు చేసుకున్నామంటే ఆ మొక్కల్ని రక్షించుకోవచ్చు. మనము హెల్తీగా ఉండొచ్చు. ఫ్రెష్గా కూరగాయలు అయితే పండించుకోవచ్చు. ఇందులో చూడండి, వంకాయ ఉంది, చిక్కుడు ఉంది, టమాటా ఉంది, పట్టుగోరెంటి చెట్లు ఉన్నాయి, ఇంకా మిరప చెట్లు కూడా ఉన్నాయి దీంట్లో, బీరకాయ చెట్లు. అన్నిటికి నేనైతే ఇలా ఈ అల్లము, ఆనియన్ రసం, లక్ష్మణ రేఖ పౌడర్ వేసిన లిక్విడ్ అయితే మొత్తం కొట్టాను. మల్లె చెట్టుకి, గులాబీ చెట్లకి, ప్రతి ఒక్క చెట్లకి ఏదైనా పురుగు వస్తుంది అనేటప్పుడే మనము ఇలా మొత్తం కొట్టుకోవాలి. చెట్లు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయి. ఈ పచ్చగా ఉన్న చెట్లకి పురుగు పడితే బాధ అనిపిస్తుంది, చనిపోతాయేమో అని. అలాంటప్పుడు ఇలా గనక చేశారంటే మొక్కలు చనిపోవు, ఇంకా గ్రోత్ బాగా పెరుగుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ ఒక్క లిక్విడ్తో మనం మొక్కలను అయితే ఎంతో బాగా రక్షించుకోవచ్చు. నేనైతే ఇలానే చేసి మొక్కలన్నిటిని ఇలా పెంచుకుంటున్నాను. చూడండి, ప్రతి ఒక్క మొక్కకు కూడా ఇలా కొట్టుకోవాలి. శానిటైజర్ బాటిల్తో ఫ్రెష్ చేసుకుంటే చాలు, ఎక్కువ వేయనవసరం లేదు. కొంచెం కొంచెం ఎక్కడ పురుగు పడుతుందన్న దగ్గర కానీ వేసామంటే ప్రతి ఒక్కటి చెట్టుకి వేసుకోవాలి. నేనైతే అన్ని చెట్లకి ఇలా ప్రెస్ చేసుకున్నాను. ఎందుకంటే వర్షాకాలం కదా, వర్షాకాలం వచ్చిన తర్వాత, వర్షం పడిన తర్వాత దోమలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మనము ఇంటి దగ్గర పెట్టుకునే మొక్కలకైతే ఇంకా బాగా ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇలా లిక్విడ్లు న్యాచురల్గా చేసుకొని కొట్టామంటే మొక్కలు అనేవి పోవు. చూడండి, చిక్కుడు చెట్లకు కొట్టాను. కొట్టిన తర్వాత 1 డేకే చూడండి ఎట్లా అయ్యాయో. మొత్తం పురుగు అనేదే లేదు. చూడండి దగ్గర నుంచి అసలు పురుగు అనేదే లేదు, చనిపోయింది మొత్తం. ఒక్క రోజులో చనిపోతుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. అది మీకు సక్సెస్ అయ్యిందా లేదనేది మీకే తెలుస్తుంది. కామెంట్ అయితే చేయండి మీకు ఎలా వచ్చింది అన్నది. చూశారు కదా,
ఎంత మంచిగా పెంచుకోవచ్చో. నాకైతే ఫస్ట్ పురుగు అయితే మొత్తం చిక్కుడు చెట్టు మొత్తం వచ్చింది. ఇలా కొట్టేసరికి అసలు పురుగు అనేదే లేదు. చూడండి, మీకు కూడా దగ్గర నుంచే చూపిస్తున్నాను. మొత్తం పురుగు పోయింది, చనిపోయింది. చాలా బాగా పనిచేస్తుంది నేను తయారు చేసే మందు అయితే. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి. పట్టుగోరంటి చెట్లు అయితే భలే ఉన్నాయి. వీటికి కూడా కొట్టాను. ఇప్పుడు కొంచెం కొంచెం పూలు వస్తున్నాయి. ఇప్పుడే చూడండి, మిరపకాయ ఒకటి కాసింది మా చెట్టుకి. పట్టుగోరంటి పూలు అయితే చూడండి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతానే. స్టార్టింగ్లోనే పురుగు వచ్చింది. పురుగు వచ్చేటప్పటికి నేనైతే కొట్టాను. 1 డే 2 డేస్లోనే మొత్తం పురుగు అంతా చనిపోతుంది. ఇప్పుడు పూలు అయితే ఫుల్ పోస్తాయి. నేను ముందే చూసి పురుగు ఉన్నదని ఇలా కొట్టాను. చూడండి, పూలు అయితే నిండుగా పోస్తున్నాయి. మనుషులకు పెంచుకున్నట్టే మొక్కలకు పెంచుకుంటే బాగా పూస్తాయి. మనం పెట్టే వాటికి న్యాయం చేస్తాయి. చూశారు కదా, అన్ని మొక్కల్ని ఇలానే కొట్టుకోండి. మందు కాపాడుకుందాం మొక్కల్ని. ఓకేనండి, ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పూలు అయితే చూడండి, కొట్టిన తర్వాత చిగురు వచ్చి ఎలా పూలు పూసాయో. ఒక్కదానికైనా దుమ్ము ఈగలు అవేం లేకుండా, దోమలు లేకుండా అయితే చాలా బాగా ఉన్నాయి. చూసారు కదా, ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.